సహోదరుడా, సహోదరి, దయచేసి విను. నీ జీవితంలో, నా జీవితంలో అనేక సమస్యలు గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళబోతాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ మనసు చెప్పేదాన్ని మాత్రం దయచేసి వినద్దు. నా మనసు నాకు ఎన్నిసార్లు చెప్పిందో ఏమని తెలుసా? చచ్చిపోతే బెటర్ అని చెప్పి. 2 months బ్యాక్ కూడా నా మనసు నాకు చెప్పింది, బతికేం సాధిస్తావు, చచ్చిపో. ఈవెన్ 2 months బ్యాక్ ఎంత ఒత్తిడి చేసిందో నా మనస్సు. ఇది ఇంత సేవ చేస్తున్నప్పటికీ, ఎంత పరిచయం ఉన్నప్పటికీ నా మనస్సు, ఏం సాధించావు జీవితంలో, నీలాంటి వాడు ఉంటే ఎంత, చచ్చిపోతే బెటరు, ఎంత ఒత్తిడి చేసిందో నా మనస్సు. నీ సహోదరి, సహోదరులు, సైతాను మనల్ని లోపరుచుకునే ప్రయత్నం చేసి మనలో డిప్రెషన్ని తీసుకొచ్చి, నిరుత్సాహము, నిస్పృహను తీసుకొచ్చి, బ్రతికేమి సాధిస్తావు, చచ్చిపో అని చెప్తూ ఉంటాడు. నీ మనసు చెప్పేదాన్ని దయచేసి వినద్దు. దేవుడు చెప్పేదాన్ని మాత్రమే వినో. సామెతల గ్రంథం 16వ అధ్యాయము ఒక మాట చదివిస్తాను. 25వ వచనము. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. నీకు అనిపిస్తుంది నువ్వు చేస్తుంది కరెక్ట్ అని, నీకు అనిపిస్తుంది నీ ఆలోచన కరెక్ట్ అని, నీకు అనిపిస్తుంది ఇదే సరైన మార్గం అని నీకు అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు దేవుని మార్గము? ఒకనికి యథార్థముగా కనిపించు మార్గము కలదు, కానీ అది తుదకు ఎక్కడ తీసుకెళ్తట? మరణాన్ని తీసుకెళ్తుంది. దావీదు నలిగిపోతున్నాడండి లోపట, భయపడిపోతున్నాడండి లోపట. చంపేస్తాడు, సౌలు నన్ను ఏదో ఒక రోజు చంపేస్తాడు అనే భయము దావీదును ఆవరించింది. చంపేస్తాడు, నేను చచ్చిపోతాను, మరి నా భార్యల సంగతి ఏమిటి, నా బిడ్డల సంగతి ఏమిటి, వాళ్ళు అనాథలుగా మారిపోతారు, ఏదో ఒకటి చెయ్యాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే 1 సమూయేలు 23వ అధ్యాయము 17వ వచనంలో యోనాతాను అంటున్నాడు, నువ్వు రాజు అవుతావు. ఏమిటి? నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. యోనాతాను అన్నాడు, నువ్వు రాజు అవుతావు. 24వ అధ్యాయము 20వ వచనము ఎవరన్నారో తెలుసా? సౌలు అంటున్నాడు, నిశ్చయముగా నీవు రాజువు అవుతావు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుతుందని నాకు తెలుసు. సౌలు అన్నాడండి. ఎవరితో? దావీదుతో. అబీగయలు 25వ అధ్యాయం 30-31వ వచనంలో అబీగయలు అంటుంది, నిశ్చయముగా ఈ రాజ్యము నీ చేతికి అప్పగించబడుతుంది. యోనాతాను అన్నాడు, నువ్వు రాజు అవుతావు. అబీగయలు అంది, నువ్వు రాజు అవుతావు. తనను చంపాలని ప్రయత్నం చేస్తున్న సౌలు అన్నాడు, నువ్వు రాజు అవుతావు. సమూయేలు అభిషేకించి, ఇశ్రాయేలు రాజ్యమునకు దేవుడు నిన్ను రాజుగా నియమించెను అని చెప్పాడు. సాక్షాత్తు దేవుడే చెప్పాడు నువ్వు రాజు అవుతావు అని. శత్రువైన సౌలు చెప్పాడు నువ్వు రాజు అవుతావు అని. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను చెప్పాడు నువ్వు రాజు అవుతావు అని. ఎంతమంది చెప్పినా ఏమిటో దావీదుకు నమ్మకం కుదరలేదండి. చచ్చిపోతాను నేను, చంపేస్తాడు సౌలు నన్ను అని భయపడిపోయాడండి. అప్పుడు తన మనసు తనకు చెప్పింది ఏమిటంటే, 1 సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము తన మనసు చెప్పింది ఏమిటంటే, వెళ్ళిపోదాం, ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోదాం. ఏ దేశాన్ని విడిచి? ఏ దేశానికైతే తను రాజు కావలసి ఉందో ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోదాం. సరే దావీదు, ఎక్కడికి వెళ్తావు? ఏదో ఒక దేశానికైతే వెళ్ళిపోతా. సరే, ఎక్కడికి వెళ్తావు? నాకు దగ్గరగా ఒక దేశం కనిపిస్తుంది. ఏ దేశం కనిపిస్తుంది నీకు? ఫిలిష్తీయుల దేశం నాకు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిపోతా. దావీదు, ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఫిలిష్తీయుల దేశానికి వెళ్తా. వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ ఏదో ఒకటి చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటా. అది శత్రువుల దేశం కదా. ఫిలిష్తీయులు దేవునికి శత్రువులు కదా. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు కదా. ఫిలిష్తీయులకు సంబంధించినటువంటి గొల్లియాతునే నువ్వు చంపావు కదా. ఎవరిని చెప్పాడు? ఫిలిష్తీయుల అధిపతి అయినటువంటి గొల్లియాతును దావీదు చంపాడు.
ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను దావీదు కాపాడాడు. ఏ దేశమైతే శత్రు దేశమో, ఏ దేశమైతే ప్రమాదకరమో, ఏ దేశమైతే అష్టోదు అనేటటువంటి ఒక దేవతను పూజించి దేవునికి వ్యతిరేకంగా అఘోరించారో, ఇప్పుడు దావీదట తన మనస్సు చెబుతుందట, ప్రార్థన చేయొచ్చు కదండి, ప్రభువుకు చెప్పచ్చు కదండి, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు జవాబిస్తాను అని దేవుడు మాటిచ్చాడు కదండి. అయ్యా అమ్మా వినో, ఆర్థికంగా కృంగిపోయినప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు, శారీరకంగా నువ్వు బలహీనమైపోయినప్పుడు, అవమానాలు అపనిందలు నిన్ను ముంచెత్తినప్పుడు, సైతానుగాడు చేసే సాధారణమైన పని ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు నిన్ను రాకుండా చేస్తాడు, దేవుని సన్నిధికి రాకుండా చేస్తాడు, ప్రార్థించడానికి మోకరించకుండా చేస్తాడు, నీకున్న సమస్యను దేవునితో చెప్పుకోకుండా చేస్తాడు, దేవునికి మొరపెట్టకుండా చేస్తాడు, దేవుని సన్నిధికి వెళ్లకుండా చేస్తాడు. దావీదు జీవితంలో అదే జరిగింది. కొంతమంది అంటారు, ఏడ్చిన నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు రావటల్లా, కన్నీళ్ళు కూడా నా జీవితంలో కరువైపోయినాయి. అది దావీదు పరిస్థితి. దీనంతటికి కారణం తెలుసా? దేవుడేమో దావీదును మహారాజుగా ఏర్పరచుకుంటే, దావీదేమో ఏమో చంపేస్తాడేమో సౌలు నన్ను అని సౌలునే చూశాడు తప్ప దేవుని వాగ్దానాన్ని, దేవుడిచ్చిన మాటను, ప్రమాణాన్ని మర్చిపోయాడు. అయ్యా అమ్మా దయచేసి విను, నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు, నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త నిన్ను మర్చిపోయినా ఆయన మర్చిపోయేవాడు కానే కాదో. చూడు, నా అరిచేతుల్లో నిన్ను నేను చెక్కుకున్నాను, ప్రతి నిత్యము నిన్ను నేను చూస్తున్నాను, నిన్ను కాపాడే నేను కునుకను, నిద్రపోను. అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఎందుకు అంతగా చింతిస్తున్నావు? ఎందుకు అంతగా భయపడుతున్నావు? ఎందుకు అంతగా కృంగిపోతున్నావు? డిప్రెషన్కి లోనైపోతున్నావు? నా వైపుకు తిరుగో, నా మీద ఆధారపడో, నా ఎదుట మోకరించో, నీ సమస్య ఏమిటో నాకు చెప్పు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన జవాబు నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, దావీదుకు సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు తల్లక్రిందులైనప్పుడు, దావీదు నీ వైపుకు తిరగడానికి బదులుగా ఫిలిష్తీయుల రాజును ఆశ్రయించాడు. ఫలితము, ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అయ్యో, ఇది బహు అవమానము. అటువంటి సమయంలో నువ్వు కలుగు చేసుకున్నావు. దావీదు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల సమస్తము పోగొట్టుకున్నప్పుడు, ఏడ్చి కన్నీరు కార్చి నీ వైపు తిరిగినప్పుడు దావీదును కనికరించావు, దావీదును క్షమించావు. దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మళ్ళా దావీదుకు అప్పగించిన మహా గొప్ప దేవుడు నాయనా. మా జీవితంలో మేము తప్పు చేశాం, తప్పటడుగులు వేశాం, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, కుటుంబాన్ని చేసుకున్నాం, అన్ని విధాల నష్టపోయాం, కష్టాలు కొంతెచ్చుకున్నాం, ఏకాకిగా మిగిలిపోయాం. ఇటువంటి దీనహీన స్థితిలో నీ వైపుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాం. నాయనా కనికరించుమని. పోగొట్టుకున్న వాటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Thank for watching. Please subscribe, like, comment and share.